ఇదిగో డ్యూక్ 200కి అయితే లేటెస్ట్గా టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చారు. ఓకే, ఇదిగో సో బైక్ అయితే వచ్చేసింది. ఇది జెన్ 3 డ్యూక్ 250 అండ్ అది జెన్ 2 డ్యూక్ 250. అది నా బైక్ తెలిసిందే కదా. ఇదిగో చూసారు కదా, మిగతా అంతా సేమే, రైడ్ మోడు అండ్ ట్రాక్ మోడు. దీన్ని ప్రెస్ చేస్తే అందులోకి చేంజ్ అవుతుంది, స్ట్రీట్ ట్రాక్ అంతే. ఆ రెండు ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ఫస్ట్ ట్రాక్ మోడ్లో పెట్టాను, ఎందుకంటే హైవేలో ఉన్నాను కాబట్టి. ఓకే, సో హాయ్ హలో పీపుల్, దిస్ ఇస్ కృష్ణ సుజాల్ రిపోర్టింగ్ ఫ్రమ్ అమలాపురం. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ ఫైన్. సో ఈరోజు మనది బైక్ రివ్యూ బ్లాగ్ అండ్ బైక్ కంపారిజన్ బ్లాగ్ కూడా. ఈరోజు మనం కేటీఎం షోరూమ్కి వెళ్ళిపోతున్నాం. కేటీఎం షోరూంలో మనం జెన్ 3 డ్యూక్ 250 బైక్ రివ్యూ చేయబోతున్నాం అనమాట. అండ్ నాది కూడా జెన్ 2 డ్యూక్ 250 కదా. సో కంపారిజన్ బ్లాగ్ కూడా ఉంటుంది. బోత్ బైక్స్ చేంజెస్ ఏమున్నాయి, మోడల్ ఎంత చేంజ్ అయింది, ఇన్నర్ అండ్ అవుటర్ స్పెసిఫికేషన్స్, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో చలో, ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు కుదిరింది డ్యూక్ 250 బ్లాగ్. డ్యూక్ 250 అయిపోతే డ్యూక్ 390 కూడా చేయొచ్చు మనం. ఓకే, షోరూమ్కి అయితే వచ్చాం ఇంకా బైక్ తీసుకోవడం. ఇదిగా డ్యూక్ 200కి అయితే లేటెస్ట్గా టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చారు. ఇలాగ ఇచ్చారన్నమాట. లాస్ట్ అయితే ఎల్సీడీ డిస్ప్లేస్ ఉండేవి. 200 అయితే సేమ్ బాడీ అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ టీఎఫ్టీ డిస్ప్లే చేంజ్ ఉంటుంది. మిగతా 250 390 మాత్రం సేమ్ ఈ టైప్ మోడల్స్ వచ్చాయి. 390 సేమ్ ఉంటుంది లుక్. 250 390 లుక్స్ అయితే జస్ట్ పవర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, ఇదిగో సో బైక్ అయితే వచ్చేసింది. ఇదిగో డ్యూక్ 250. ఇది ఎబ్నీ బ్లాక్ కలర్. మిగతా అంతా ఒక చోటను పెట్టి బైక్ని మాట్లాడతాను. సో వెల్కమ్ బ్యాక్ అగైన్. సో టుడే వీ హ్యావ్ ది ఆల్ న్యూ కేటీఎం జెన్ 3 డ్యూక్ 250. చూసారా బైక్ ఎలా ఉందో. ఇది జెన్ 3 డ్యూక్ 250 అండ్ అది జెన్ 2 డ్యూక్ 250. అది నా బైక్ తెలిసిందే కదా మీకు. సో ఇప్పుడు ఈరోజు దీని రివ్యూ గురించి మాట్లాడుకుందాం అండ్ ఈ రెండింటి కంపారిజన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు చేంజెస్ ఏమొచ్చాయి స్పెసిఫికేషన్స్ వైజ్గా కానీ బైక్ లుక్స్ వైజ్గా కానీ ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ జెన్ 3 డ్యూక్ 250 గురించి మాట్లాడుకుందాం. ఇది 249cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ బైక్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ 31 bhp అండ్ 25 Nm ఆఫ్ టార్క్. అండ్ ఓకే, నాకు అనిపించిన మెయిన్ చేంజెస్ గురించి ఫస్ట్ మాట్లాడతాను. ఫస్ట్ అయితే నాకు అనిపించిన మెయిన్ చేంజ్ ఏంటంటే టీఎఫ్టీ డిస్ప్లే 5 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లే వచ్చింది. అండ్ అది ఓల్డ్ ఎల్సీడీ డిస్ప్లే మీకు తెలిసిందే కదా. గ్రౌండ్ క్లియరెన్స్, మెయిన్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఇష్యూ ఉండేది జెన్ 3 జెన్ 2కి. దానికేమో 150 అసలు చాలా కిందకు ఉండేది అనమాట. నాకు చాలా ఇబ్బంది అయ్యింది అయితే నా బైక్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వల్లే. ఏ చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చినా కూడా నాకు తగిలేసేది. దీనికి 20 mm హైట్ బాగా పెంచాడు అనమాట. ఇప్పుడు ఇది 150 ఉండేది, ఇప్పుడు 170 చేశాడు. సో దానివల్ల మీకే అర్థమవుతుంది గ్రౌండ్ క్లియరెన్స్ దూరం నుంచి చూసినప్పుడే. అది కొంచెం బాగా పైకి ఉంది అండ్ మధ్యలో కూడా గ్యాప్ చాలా ఎక్కువ ఇచ్చాడు. అండ్ అది చూసారు కదా, అది ఎంత కిందకు ఉందో. దాంతో దీంతో డిఫరెన్స్. ఫ్రంట్ ఫోక్స్ సైజ్ బాగా పెంచాడు అనమాట. మేబీ 320 mm అనుకుంటా ఫ్రంట్ డిస్క్స్. దీని కలర్ వచ్చేసి ఎబనీ బ్లాక్. ఇంకా చాలా కలర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో అదనమాట మెయిన్. ఇప్పుడు మెయిన్ హైట్ కూడా చాలా చేంజ్ చేశాడు. హైట్ మెయిన్ నాకు ఇష్యూ అయింది జెన్ 2తో అయితే హైటే. నా బైక్ జెన్ 2 డ్యూక్ 250 అయితే హైట్ 830 mm ఉండేది, ఇప్పుడు 800 చేశాడు. ఇప్పుడు 5'3" కన్నా బిలో, 5'4" కన్నా బిలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది హైట్. అండ్ ఆల్సో సైలెన్సర్ కూడా ఎగ్జాస్ట్ మార్చేసాడు అనమాట. ఇలాగ ఇవ్వట్లేదు, అండర్ బెల్ ఎగ్జాస్ట్ ఇచ్చేసాడు. చూసారు కదా, ఇప్పుడు డ్యూక్ 200 నుంచి 390 దాకా అండర్ బెల్ ఎగ్జాస్ట్ ఇచ్చాడు. దీనికన్నా ఇది వెయిట్ చాలా తక్కువ. దీనికన్నా మేబీ 10 to 20 kgs తక్కువ, 10 kgs తక్కువ అనుకుంటా డ్యూక్ జెన్ 2 కన్నా. జెన్ 3 టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు ఫ్రంట్, నాది ఓల్డ్ది. అండ్ స్లిప్పర్ క్లచ్ ఇచ్చాడు, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడదాం. అండ్ మెయిన్ ఇది మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చాడు. WP ఏపెక్స్ USD ఫోక్స్ అనమాట ఇవి సస్పెన్షన్స్. ఇవి సో అడ్జస్టబుల్ సస్పెన్షన్స్. మీరు 800 నుంచి 820 mm దాకా మీరు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎవరి హైట్ కాళ్ళకి సంబంధించినట్టుగా. మనదైతే నార్మలే, చాలా హార్డ్ సస్పెన్షన్స్ ఇవి జెన్ 2కి జెన్ 3కి కంపేర్ చేసుకుంటే. అండ్ సీట్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, కుషనింగ్. నాది చాలా హార్డ్గా ఉంటుంది జెన్ 2ది. జెన్ 3 చాలా బాగుంది, పిలియన్కి కూడా చాలా బాగుంటుంది. సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది అనమాట. సో మిగతాదంతా దారిలో వెళ్తే మాట్లాడుకుందాం చలో. అండ్ ఆల్సో ఫ్రంట్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే, ఇవి ఇంటిగ్రేటెడ్ DRLs అనమాట. లుక్ చూసారు కదా, DRLs ఇలా వస్తాయి. చాలా నచ్చింది నాకు ఇలాగా. అండ్ హజార్ లైట్స్ కూడా ఇచ్చాడు. దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది బైక్ అయితే. రెండిట్లకి లుక్ వైజ్గా కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం మస్కులర్గా కనిపిస్తుంది బైక్. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఏమంటారు
ప్యూర్ నేకెడ్ బైక్ లా కనిపిస్తుంది. ఇది కొంచెం మొత్తం అంతా కవర్ అయినట్టుగా బాగుంది కొంచెం. బట్ యాజ్ కంపేర్ టు నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు నా జెన్ 2 డ్యూక్ 250 ఇష్టం, నా బైక్ ఇష్టం నాకు కంపేర్ టు జెన్ 3 లుక్ వైజ్గా అయితే, డిజైన్ వైజ్గా అయితే. కానీ మిగతా అంతా మరి ఆల్ టుగెదర్ అంతా కంపేర్ చేసుకోవాలి కదా, దీని ఏరోడైనమిక్స్, దీని డిజైన్, దీని పవర్ మొత్తం అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది అందరికి. బట్ లుక్ వైజ్గా అయితే కొంచెం బెటర్ జెన్ 2. మెయిన్లీ దీని వెయిట్ ఎలా తగ్గిందంటే దీనికి చాసెస్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ పెట్టారనమాట. సో దానివల్లే మెయిన్ వెయిట్ తగ్గింది అదనమాట. జెన్ 3 డ్యూక్ 250కి జెన్ 2 డ్యూక్ 250కి డిఫరెన్స్. మిగతాదంతా దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఏరోడైనమిక్స్ మాత్రం చాలా బాగా చేశాడు. ఆఖరికి టైల్ టైడీతో సహా ఏరోడైనమిక్స్ చాలా పర్టికులర్గా ప్రాక్టికల్గా చేశాడు అనమాట. చూసారు కదా, ఈ వింగ్స్ టైప్లో చేశాడు. అండ్ ఫ్రంట్ కూడా ఏరోడైనమిక్స్ చాలా చేంజ్ చేశాడు అనమాట. మెయిన్ అయితే ఫుల్లీ ఏరోడైనమిక్ అనమాట, ప్యూర్. ఇంకా పర్ఫెక్ట్ రైడింగ్కి తగ్గట్టు, రేస్కి తగ్గట్టు స్పోర్టీ నేకెడ్ బైక్ కింద తయారు చేశారన్నమాట జెన్ 3ని. అండ్ టైర్ సైజ్ వచ్చేసి రెండు సేమే, బ్యాక్ టైర్స్ ఫ్రంట్ టైర్స్ కూడా సేమ్ సైజ్ ఉంటాయి. చూసారుగా 150/60 అండ్ ఫ్రంట్ ఏమో 110/70. సో మెయిన్కి డిఫరెంట్ బైక్ బ్రాండ్స్కి వేర్ చేసేది ఏంటంటే ఇదిగో చూసారు కదా, రెడీ టు రేస్ అని వస్తుంది చూసారా, హైప్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇదిగో చూసారు కదా ఈ డిజైన్, ఆ లుక్, ఆ TFT డిస్ప్లే, 5-inch TFT డిస్ప్లే అనమాట. ఇది చూసారు కదా ఎంత స్పోర్టీ లుక్ ఇచ్చిందో. సేమ్ ఏదో ఒక రేస్ బైక్ డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది, మోటో స్పోర్ట్ ఫీల్ వస్తుంది. అది చాలా ఇష్టం నాకు. ఇక చూసారు కదా ల్యాబ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే బైక్ రేస్ మోడ్లో ఉంది. అండ్ మీకు దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే డ్యూక్ 250కి డ్యూక్ 390కి, డ్యూక్ 250కి చాలా తక్కువ ఉంటాయి ఆప్షన్స్. లైక్ రైడ్ మోడ్స్ ఉంటాయి. రైడ్ మోడ్ ట్రాక్లో ఉంది. అండ్ రోడ్ ఒకటి ఉంటుంది, స్ట్రీట్ అని ఉంటుంది, 2 ఉంటాయి. అండ్ ABS రోడ్డు, సూపర్ మోటో 2 ఉంటాయి. అంటే సూపర్ మోటో అంటే ఆఫ్ అయిపోతుంది అనమాట, అంతే. డ్యూక్ 390లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ రెయిన్ మోడ్, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్. దీంట్లోనే క్విక్ షిఫ్టర్ ఉంటుంది, మాట్లాడుకుందాం దాని గురించి. అంతే. మిగతాదంతా ఇందులో అయితే మెయిన్లీ రైడింగ్ ఆప్షన్సే ఉంటాయి అనమాట. మిగతాదంతా సేమే, రైడ్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్. దీన్ని ప్రెస్ చేస్తే అందులోకి చేంజ్ అవుతుంది, స్ట్రీట్, ట్రాక్, అంతే. 2 ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ఫస్ట్ ట్రాక్ మోడ్లో పెట్టాను, ఎందుకంటే హైవేలో ఉన్నాను కాబట్టి. సో అంతే, అదనమాట. బైక్ పొజిషన్ మాత్రం బాగుంది. నా బైక్ మీద కొంచెం పట్టుకున్నా కానీ స్పోర్టీ టైప్ వచ్చింది, బాగుంది, నచ్చింది నాకు. బాగుంది బైక్. సౌండ్, బీటింగ్ చాలా నచ్చింది నాకు. నా దాని మీద చాలా డిఫరెన్స్ ఉంది. ఇది పవర్ అయితే అంత డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు నాకు, సేమ్ ఉంది. స్మూత్ డెలివరీ, పికప్ స్మూత్గా ఉందన్నమాట, రాగలేదు. సో మెయిన్గా థ్రాటిల్ రెస్పాన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. కొంచెం మెకానికల్ థ్రాటిల్కి అలవాటు అయిన వాళ్ళు దీనికి కొంచెం ఇరిటేట్ అవుతారు స్టార్టింగ్లో, కానీ ఆ తర్వాత మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది యాజ్ కంపేర్ టు మెకానికల్ థ్రాటిల్. ఇది రైడ్ బై వైర్ థ్రాటిల్ అనమాట. ఇప్పుడు నార్మల్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే యాక్సలరేషన్ అనేది ECU ట్యూన్డ్ యాక్సలరేషన్ అనమాట. ఇప్పుడు మీరు యాక్సలరేషన్ ఎంత ఇచ్చినా దానికి తగ్గట్టు ECU ట్యూన్డ్ తగ్గట్టే స్మూత్గా యాక్సలరేషన్ తీసుకుంటుంది. స్లోగా వెళ్తున్నప్పుడు అండ్ గేర్ షిఫ్టింగ్లో అండ్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మీకు యాక్సలరేషన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. చెప్పాను కదా ఇందులో స్ట్రీట్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్ అని 2 ఉంటాయి. నేను ప్రజెంట్ స్ట్రీట్ మోడ్లో ఉన్నాను. లైట్గా కొంచెం స్మూత్నెస్ ఇంకా పెరిగింది స్ట్రీట్ మోడ్లో, ట్రాఫిక్ సంబంధించిన దాని మోడ్ కాబట్టి. అండ్ కెమెరా యాంగిల్ చాలా సెట్ అవ్వలేదు, చాలా ఇబ్బంది పడుతుంది. సో అదనమాట RBW అంటే రైడ్ బై వైర్ అని. చూసారుగా స్మూత్నెస్ అనమాట, అసలు రానెస్ చూపించనివ్వట్లేదు అనమాట, ఆ స్మూత్నెస్లోనే ఉంటుంది. మంచిగా స్మూత్గా ట్రావెలింగ్ చేయాలనుకునే వాళ్ళు, పవర్ని స్మూత్గా ఫీల్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ ఫంక్షన్ అనేది. ఆఫ్టర్ 50 మీకు క్విక్ షిఫ్టర్ యూజ్ అవుతుంది. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్. 250 జెన్ 2 అయితే 13.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చాలా పెంచాడు. అండ్ హీటింగ్ ఇష్యూ అయితే ఏం లేదు. నా బైక్ అయితే హీటింగ్ ఇష్యూ చాలా ఉండేది. కూలెంట్ చాలా బాగా వర్క్ అవుతుంది, రేడియేటర్. అండ్ దీనికి హజార్డ్ లైట్స్ ఇచ్చాడు. రైడింగ్ పోస్చర్ చాలా బాగుంది. సేమ్ వైడ్ అయితే నాకు అంత డిఫరెన్స్ ఏమి అనిపించలేదు, కొంచెం పోస్చర్ డౌన్కి ఉంది. సీటింగ్ కూడా చాలా బాగుంది, కొంచెం కంఫర్టబుల్గా ఉంది నా బైక్ కన్నా, అదే జెన్ 2 బైక్ కన్నా. అండ్ స్లిప్పర్ క్లచ్ నేను చెప్పాను కదా, ఇది 31 bhp, 9250 rpmకి వర్క్ అవుతుంది. BHP 25 Nm టార్క్ at 5000 rpm. కంపేర్ టు BHP కొంచెం జస్ట్ స్లైట్ డిఫరెన్స్ అంతే, మిగతా అంతా చాలా బాగుంది. యాక్సలరేషన్ మాత్రం చాలా స్మూత్గా ఉంది, సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట.
అండ్ దీనికి 4 కలర్స్ ఇచ్చాడు. లేటెస్ట్గా వచ్చిన కలర్ ఇది ఎబనీ బ్లాక్ జాన్లో దింపాడు. అండ్ దీనికన్నా ముందు ఉన్న కలర్స్ ఏంటంటే సెరామిక్ వైట్ కలర్ ఒకటి, అండ్ ఎలక్ట్రిక్ ఆరెంజ్ కలర్ ఒకటి, అండ్ అనదర్ వన్ బ్లాక్ అండ్ బ్లూ మోడల్ అనమాట. చాలా బాగున్నాయి. సెరామిక్ వైట్ కొంచెం అంతగా నచ్చలేదు, కానీ నాకు మిగతా 3 కలర్స్ చాలా నచ్చాయి నాకు. ఓల్డ్ జెన్ 2 డ్యూక్ 250 డ్యూక్ ఏబిఎస్తో కంపేర్ చేసుకుంటే దీని ఏబిఎస్ చాలా బాగుంది. బ్రేక్స్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. జెన్ 2 కూడా బ్రేక్ ఇష్యూస్ చాలా వచ్చాయి, లైక్ ఏబిఎస్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడం అలాగేం లేదు. ఏబిఎస్ మాత్రం చాలా వండర్ఫుల్గా వర్క్ అవుతుంది. అందుబాటులోనే ఉన్నాయన్నమాట బటన్స్. నచ్చాయి నాకు. ఇలాగ చాలా స్మూత్గా ఉంది. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. దీని మైలేజ్ వచ్చేసి 30 to 35 వస్తుందంట. జెన్ 2 డ్యూక్ 250 అయితే 25 to 30 ఇచ్చేది. పెరిగింది బాగానే. ఇదిగోండి ఫ్రంట్ డిఆర్ఎల్స్ ఇలాగ ఆన్ ఉంటాయి, చూసారా? ఇలా ఉంటుంది అనమాట. డిఆర్ఎల్స్ బాగుంటుంది, నార్మల్ కన్నా చాలా బాగుంది. అండ్ ట్యాంక్ మాత్రం ఫుల్ మ్యాట్ కోటింగ్ ఇచ్చాడు అనమాట. సో మీకు రిపీటెడ్ రెవ్ నార్మల్ రెవ్కి డిఫరెన్స్ చూపిస్తాను. జెన్ 2 డ్యూక్ 250 అయితే రిపీటెడ్ రెవ్ ఉంటుంది. జెన్ 3 డ్యూక్ 250 అయితే నార్మల్ రెవ్ ఉంటుంది అనమాట. సో అది ఎందుకు అలా మారిందన్న దాని గురించి చెప్తాను. ఫస్ట్ రెవ్ ఇవ్వు. సో అలా ఉంటుంది అనమాట రిపీటెడ్ రెవ్ అంటే. సో నార్మల్ రెవ్ అయితే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట నార్మల్ రెవ్. సో ఇది దీనికి దానికి ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే ఈసీ ట్యూన్డ్ రైడ్ బై థ్రాటిల్ వల్ల. ఈసీ ట్యూన్డ్ వల్ల యాక్సలరేషన్ థ్రాటిల్ ఎలక్ట్రానిక్ కాబట్టి ఎలాగుంది. మీరు కావాల్సి ఈసీ ట్యూనింగ్లో జెన్ 2 డ్యూక్ 250 టైప్ కూడా మార్చుకోవచ్చు. సో అదనమాట చెప్పాలనుకున్నది నేను. అదనమాట డ్యూక్ 250 వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డ్యూక్ 250కి జెన్ 2 డ్యూక్ 250కి జెన్ 3 డ్యూక్ 250కి డిఫరెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ కేటీఎం షోరూమ్ ఫర్ గివింగ్ మీ దిస్ బైక్. ఇంకా మరిన్ని బ్లాగ్స్తో తిరిగి వస్తాను. అప్పటిదాకా కృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.